బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈవూరు అనంతవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నక్క ఆనందబాబు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ద్వారా దళిత గిరిజనులకు అందించే సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి దళితులను మోసం చేసిందని వేమూరు టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు విమర్శించారు. కొల్లూరు మండలంలోని ఈవూరు అనంతవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో తిరిగి ఓట్ల అభ్యర్థించారు. గ్రామంలో ఆ గృహాలను సందర్శిస్తూ చర్చిలలో ప్రార్థనలు చేయించుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆనందబాబుకు హారతులు ఘనస్వాగతం పలికారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో రుణాలు అందిస్తూ దళిత గిరిజనులు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేశాయన్నారు. రావాలని చూస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు గడించాడు. మద్యం వ్యాపారం చేయడం ఏందని మీరు అనుకోవచ్చు. ఇవాళ ఈ రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం అంతా డిస్టిలరీలన్నీ తయారీ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి బినామీలే. చీప్ లిక్కర్ 60 రూపాయలు చీప్ లిక్కర్ 200 రూపాయలు అమ్మించి డైరెక్ట్గా సాయంత్రానికి వాడు తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు వెళ్ళేటట్టు చేసుకున్నాడు. ఆ డబ్బంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని అధికారం అనేది అతని కేసుల నుంచి రక్షించుకోవడం కోసం వాడుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడింది లేదు. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. ఈ రాష్ట్రం ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అధికారంలోకి రాబోతున్నాం. వచ్చిన తర్వాత మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలి. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా విడిపోయిన రాష్ట్రాన్ని అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి నిర్మాణం చేసి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సంక్షేమాన్ని ఇవ్వబోతామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తోడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్కీముల్లో వాళ్ళందరూ కూడా సహకరించి ముందుకు రాబోతా ఉన్నాం. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 1500 రూపాయలు చదువుకునే ప్రతి పిల్లవాడికి ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు ప్రతి నెల మీ ఖాతాలో విధానం. ముఖ్యంగా ఇక్కడ బీసీలకి ప్రత్యేక ఒక డిక్లరేషన్ ఇచ్చారు ఇటీవల. బీసీల రక్షణకి ఒక చట్టం ఎస్సీ ఎస్టీలకు ఉన్న విధంగానే బీసీలు తిట్టినా జరిగితే దాన్ని నుండి రక్షించబడటానికి ఒక రక్షణ చట్టం తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా ఇదివరకు 60 పెన్షన్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రత్యేక 5,50,000 రూపాయలు గ్రామం ముఖ్యంగా ఈ బీసీలుగా మీరు పూర్తిగా 100% తెలుగుదేశం నుంచి అండగా ఉంటా వచ్చారు. మరొకసారి ఈ వేమూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను పోటీ చేస్తా ఉన్నాను ఎమ్మెల్యేగా 4వ పర్యాయం. గతంలో 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చూశారు, మంత్రిగా చూశారు. నేను మరి మీ వాడిగా మీరు గెలిపించినటువంటి వ్యక్తిగా మీ సేవకుడిగా పనిచేశాను. మరో 5 ఏళ్ళు నాకు మీకు సేవ చేసే అవకాశం కలగజేయమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. బాపట్ల ఎంపీగా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ 5 రోజులు మొక్కవోనే దీక్షతో ఎక్కడా పట్టు సడలకుండా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా పనిచేసి ఈ వీపూరు గ్రామం బ్రహ్మాండమైన మెజార్టీ నాకు అందించబోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను.